ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్సెస్ నేర్పిస్తాను. చూడండి. నాకు రోబో ఉంది హౌస్ క్లీన్ చేయడానికి అని చెప్పాలంటే ఐ హ్యావ్ ఏ రోబో టు క్లీన్ మై హౌస్ అని చెప్పాలి. లేదా ఐ హ్యావ్ ఏ రోబో ఫర్ క్లీనింగ్ మై హౌస్ అని చెప్పచ్చు అనమాట. సో ఇప్పుడు అలా కాకుండా నేను రోబో చేత క్లీన్ చేయించుకుంటుంటాను అంటే వేరే వాళ్ళు చేయించుకుంటుంటాను అని చెప్పాలనుకోండి, సర్వెంటో రోబోనో ఏదైనా తీసుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఐ గెట్ మై ఫ్లోర్ washed, cleaned and mopped. I get my floor mopped and cleaned by robo. లేకపోతే సర్వెంట్ ఉందనుకోండి, ఐ గెట్ మై ఫ్లోర్ క్లీన్డ్ అండ్ మాప్డ్ బై సర్వెంట్ బై రోబో, లేదా ఇలా చెప్పచ్చు అనమాట. సో ఇదేం చేస్తుంది, ఒక్కొక్క రూమ్ అయిపోగానే స్టేషన్ దగ్గరికి వెళ్ళి తన మాపింగ్ ప్యాడ్స్ని వాష్ చేసుకుంటుంది. అది చెప్పాలనుకోండి ఎలా చెప్తాము, every time after cleaning each room, it goes to its station to wash its mopping pads అని చెప్పాలి. అది ప్రతిసారి స్టేషన్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసుకుంటుంది అని ప్రెజెంట్ టెన్స్లో చెప్తున్నాను. ఎందుకని రోజు అది చేస్తుంది, నేను చేయించుకుంటున్నాను కాబట్టి. సో ఒక్కసారే చేస్తే అప్పుడు యూనివర్సల్ ట్రూల్స్, ఈ నిత్యం జరిగే పనులు, డైలీ రొటీన్ వర్క్, ఇదంతా సింపుల్ ప్రజెంట్ టెన్సే ఉపయోగించి చెప్తామన్నమాట. అదే ఇప్పుడు అదే దాని వాషింగ్ మ్యాట్స్ని ఉతుక్కుంటుంది పోయి అని చెప్పాలనుకోండి, ద రోబో గెట్ ఇట్స్ మాపింగ్ ప్యాడ్స్ వాష్డ్ బై గోయింగ్ టు ఇట్స్ స్టేషన్ అని చెప్పచ్చు అనమాట. ద రోబో గెట్స్ mopping pads washed బై గోయింగ్ టు ఇట్స్ స్టేషన్ అని చెప్పచ్చు. సో ఈ విధంగా మనము చెప్పచ్చు అనమాట. అది చేయించుకుంటున్నానని చెప్తే గెట్ వస్తుంది, మనకుంది మనం చేయించుకుంటున్నాం అంటే హ్యావ్ వస్తుంది. సో ఈ విధంగా అనమాట. మీకు ఎవరికైనా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కావాలని ఇంట్రెస్ట్గా ఉంటే నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను. సో those whoever are interested to learn spoken English classes, to join in spoken English classes, they can contact me. I can make them very fluent in English. Thank you friends. Bye.